ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు సూపర్ 8కు అర్హత కోల్పోయాయి. శనివారం రాత్రి ఇండియా వర్సెస్ కెనడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటికే భారత్ సూపర్ 8కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 4 మ్యాచ్లాడిన టీమిండియా 3 మ్యాచ్లలో విజయం సాధించగా ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో టీమిండియా 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. టీమిండియాతో పాటు గ్రూప్ ఏ నుంచి అమెరికా జట్టు కూడా సూపర్ 8లోకి ప్రవేశించింది. అమెరికా, పాకిస్తాన్, కెనడా జట్లను ఓడించగా భారత్ చేతిలో ఓడిపోయింది. కెనడా జట్టు 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు నిలిచాయి. ఆదివారం రాత్రి ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ ఏ నుంచి టీమిండియా, అమెరికా జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. ఈ దశలో భారత జట్టు జూన్ 20న బార్బడోస్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. జూన్ 22న యాంటిగ్వాలో బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లలో ఏదో ఒక దాంతో తలపడుతుంది. ఆ తర్వాత జూన్ 24న సెయింట్ లూయిస్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. సూపర్ 8లో భారత్కు చెందిన అన్ని మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి.